నేడున్నటువంటి క్రైస్తవ సమాజంలో గందరగోళానికి ఒక కారణం ఏంటి అనేది నేను మీకు తెలియచేయాలని అనుకుంటున్నాను. మీరు క్రైస్తవ్యాన్ని చూసినట్లయితే ఎక్కువగా బోధల వలన గలిబిలి, సంఘాల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి అని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తూ ఉంది. ఎవరిని హెచ్చరిస్తున్నాడు ఇక్కడ? ఎవరిని హెచ్చరిస్తున్నాడు పౌలు గారు అనంటే ఎఫెసీలో ఉన్నటువంటి క్రైస్తవుల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ క్రైస్తవుల మధ్యన ఉన్నటువంటి గందరగోళం ఎట్లాంటిది అని అంటే, ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవులంతా కూడా విగ్రహారాధన సంబంధమైనటువంటి ఆచార వ్యవహారాలలో నుంచి వచ్చినటువంటి వ్యక్తులు. వీళ్ళకి ఏ విధానంలో ఆరాధన చేయాలి, ఏ విధంగా ఆరాధన అనే విషయంలో కూడా అక్కడ నుంచి వచ్చినటువంటి అలవాట్లు వాళ్ళకి ఇంకా పోలేదు. అందుకే అంటూ ఉంటాడు, కిందకి వెళ్ళి గనక మనం చూడగలిగినట్లయితే 17వ వచనంలో అంటాడు, ఇందు నిమిత్తము మీరు అవివేకులుగాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే మీరేమై ఉండండి, ఆత్మపూర్ణులై ఉండండి అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. మీరు మద్యం తాగిన వ్యక్తిని కనుక చూస్తే ఆయన వివేకంతో ఉంటాడా, అవివేకంగా ఉంటాడా? స్ట్రైట్గా నడుస్తాడా, లేకపోతే వంకర టింకరగా నడుస్తాడా? ఎట్లా నడుస్తాడు ఒక మద్యం తాగిన వ్యక్తి? ఓకే, ఒక మాట మాట్లాడితే ఎట్లా మాట్లాడతాడు ఆయన? గొడవ ఏంటనేది కాదు, మాట తిరుగుతుందా తిరగదా, నత్తిగా మాట్లాడుతూ ఉంటాడు. అంటే మీకు అర్థమవుతుందో లేదో, అంటే ఒక మద్యం తాగినటువంటి వ్యక్తి అంటే కాన్షియస్ని గురించి చెప్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో మనం ఆరాధించేటప్పుడు ఆయన్ని ఖచ్చితంగా మనం ఏం చేయాలి అని అంటే ఆ వివేచన అనేది కలిగి ఉండాలి. మీకు పాత నిబంధన అంతటా కూడా ఏం కనబడుతూ ఉంటుందనంటే, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ఆయనను ఏం చేయాలి, ఆరాధింపవలెను అనే విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. నేడున్నటువంటి క్రైస్తవ్యంలో కూడా జనాలకు ఎట్లాంటి పరిస్థితి ఏర్పడింది అని అంటే, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది అనే విషయాన్ని మానేసి ఎవరైతే వ్యక్తులు చెప్తారో వ్యక్తుల మీద ఆధారపడి తమ జీవితాలను విశ్వాసం మీద కట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఆ విశ్వాసం ఎన్నటికీ కూడా వారికి ఏం చేయదు అని అంటే రక్షణ అనేది కలుగ చేయదు. కాబట్టి ఖచ్చితంగా మన విశ్వాసం యొక్క పరిధి ఏంటో మనం ఏం చేయాలని అంటే తెలుసుకోవాలి. ఆ పరిధిని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని యొక్క జ్ఞానంతో మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు మెజారిటీ ఆఫ్ ది క్రిస్టియన్స్ ఏంటి అని అంటే, ఇదిగో దేవుని వాక్యం ఇలా చెప్తుంది అని అంటే వాళ్ళు, నీ విశ్వాసం నీది, నా విశ్వాసం నాది, నువ్వు పట్టుకున్నది బైబిలే, నేను పట్టుకున్నది బైబిలే, నాకు నచ్చినట్లు నేను ఆరాధిస్తాను, నీకు నచ్చినట్లు నువ్వు ఆరాధించు అనే పరిస్థితి ఉంది. కానీ ఎందుకు వాక్యం ఇలా చెప్పింది అనే విషయాన్ని కూడా నేడున్నటువంటి క్రైస్తవులు ఏం చేయటం లేదనంటే పరిశీలన చేసేటటువంటి స్థితిలో వారు లేరు. ఎందుకు అనంటే వాళ్ళకి కావాల్సింది సత్యము కాదు, దేని కొరకు వాళ్ళ ఆరాటము అనంటే, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నాకు నచ్చినట్లుగా నేను ఉంటాను, దేవుడు నా విశ్వాసాన్ని బట్టి నన్ను రక్షిస్తాడు అని అనుకుంటున్నారు. కానీ గ్రంథాన్ని కనుక మనం చూడగలిగితే వినుట వలన ఏం కలుగుతుందనంటే విశ్వాసం కలుగుతుంది. వినుట ఎవరిని గూర్చినటువంటి మాట వినాలి అని అంటే క్రీస్తుని గూర్చినటువంటి మాట వినాలి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కానీ ఈరోజు వినేటటువంటి విషయాలన్నీ కూడా ఏ విషయాలు వింటున్నారు అంటే, క్రైస్తవ్యం ఎంత సిల్లి అయిపోయింది అని అంటే ఈరోజు సమాజంలో, నేను ఏటీఎం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాను, 164 రూపాయలు ఉన్నటువంటి నా బ్యాంక్ బ్యాలెన్సు 1,68,000 రూపాయలు వచ్చింది అని చెప్పేసి అని అంటుంది. అసలు 1,68,000 రూపాయలు ఏటీఎంలో నుంచి వస్తాయా? చెప్పేవాడికి అలాగో బుర్ర బుద్ధి లేదు అని అంటారు. ఇప్పుడు వినేవాడికైనా ఏముండాలి, కొంచెం బుర్ర బుద్ధి అనేది ఉండాలి కదా. అంటే ఈరోజు ఎలాగైపోయింది అని అంటే, నేను నడుచుకుంటా వెళ్తుంటే నాకు ఏం దొరికింది అని అంటే బంగారపు చైన్ దొరికింది అని అంటుంది. బంగారపు చైను 916 హాల్ మార్క్ వేసి దేవుడు రోడ్డు మీద వేసాడు, అంతేనా? ఆయన స్వయంగా చేతులతో తయారు చేసి రాతి పలకలు ఇచ్చినట్లుగా వేసి భూమి మీద వేసాడు, అంతేనా? అంటే అసలు ఏమి నమ్ముతున్నది, ఏమి నమ్మట్లేదు క్రైస్తవ్యం అని అంటే, ఒక ఆయన అంటాడు నేను అంటి పండిస్తే పిల్లలు పుట్టారంటాడు, ఒక ఆయన యాపిల్ పండిస్తే పుట్టారంటారు, ఒక ఆయన కమలా పండిస్తే పుట్టారు అని అంటారు. ఇంక ఏది చెప్తే అదే నమ్మే స్థితి. కానీ అసలు ఏం చెప్తుంది వాక్యం అనే విషయం ఈరోజు అంటున్నాడు. ఖచ్చితంగా నువ్వు అజ్ఞానిలా కాదు, ఎట్లా ఉండాలి, జ్ఞానము కలిగి నడుచుకున్నట్లుగా నువ్వు ఉండాలి. దినాల పరిస్థితి ఏమి,
బాలేదు, బాగా ఆలోచన చేయండి అని ఎఫెసు పట్టణంలో ఉన్న క్రైస్తవులను ఏం చేస్తూ ఉన్నాడనంటే హెచ్చరిస్తూ ఉన్నాడు. కానీ సామెతల గ్రంథకర్త ఒక మాట అంటాడు. సామెతల గ్రంథం 14:15 కనుక మనం ఆలోచన చేయగలిగితే దేవుని యొక్క వాక్యం మనకి ఈ విధంగా హెచ్చరిస్తూ ఉంటాడు. సామెతల గ్రంథం 14:15 కనుక మనం చూడగలిగితే, జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును. ఎవడు? వివేకి అయిన వాడు తన నడతలను బాగు కనిపెట్టును. జ్ఞానం లేనివాడైతే ఏం చేస్తాడు? ఏటీఎంలో 1,64,000 వచ్చినాయి అంటే నమ్ముతాడు, బంగారపు గొలుసు దొరికిందంటే నమ్ముతాడు, అంటిపండు తింటే పిల్లలు పుట్టారని నమ్ముతాడు, ఇంకేం చెప్పినా నమ్ముతూనే ఉంటాడు. అంటే ఈరోజు సమాజం ఎట్లాగైపోయింది అని అంటే దేవుని వాక్యం ఏం చెప్పిందో మనకు అవసరం లేని స్థితి. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నీకు గనక జ్ఞానం లేదా, నువ్వు ఏది పడితే అదే నువ్వు నమ్ముతావు. కాబట్టి నీకు జ్ఞానం అనేది చాలా అవసరం. ఎఫెసు పట్టణంలో ఉన్న క్రైస్తవులకు కూడా ఏం మాట్లాడుతూ ఉన్నాడు? జ్ఞానం. ఏ జ్ఞానం ఇది? భూ సంబంధమైన జ్ఞానం ఎంత మాత్రమో కూడా కాదు. మనుషులు ఏ జ్ఞానం కొరకు ప్రయాసపడుతూ ఉంటారు? ఈ భూ సంబంధమైన జ్ఞానంతో దేవుని జ్ఞానాన్ని కొలవాలని చెప్పేసి అని ఆశపడుతూ ఉంటారు. మీరు యాకోబు పత్రిక ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, 3వ అధ్యాయంలో చెప్తూ ఉంటాడు. పైనుంచి వచ్చే జ్ఞానం ఏంటి, భూ సంబంధమైన జ్ఞానం ఏంటి, దానికి దీనికి వ్యత్యాసం ఏంటి అనే విషయాన్ని కూడా మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఈరోజు పైనుంచి వచ్చేటటువంటి జ్ఞానాన్ని ప్రతి క్రైస్తవుడు కూడా సంపాదించుకోవాలి. ఇన్ కేస్ ఆ జ్ఞానం కనుక మనిషి సంపాదించుకోలేకపోతే ఎవరు ఏం చెప్తే, ఎవరు ఏం మాట్లాడితే అదే ఏం చేస్తూ ఉంటారు? నమ్ముతారా? నమ్మరా? కాబట్టి బాగా గమనించగలిగితే ఈ భూ సంబంధమైన జ్ఞానం భూమి వరకు మాత్రమే పరిమితం, కానీ ఆత్మ సంబంధమైన జ్ఞానం నీకు ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా నిన్ను ఎక్కడికి చేరుస్తుంది అని అంటే దేవుని దగ్గరికి చేరుస్తుంది అనే విషయాన్ని దేవుని గ్రంథం తెలియజేస్తుంది. వివేకైన వాడు మాత్రమే ప్రతి విషయాన్ని కూడా ఏం చేస్తాడు అని అంటే పరిశీలన చేస్తాడు. ఏది పడితే అది నమ్మడు. అంతేనా కాదా? మీరు చాలామందికి ఉన్నటువంటి ఒక అలవాటు మీరు గమనించగలిగితే, అంటే చాలామందికి కొన్ని విషయాల మీద మంచి విపరీతమైన పరిజ్ఞానం ఉంటుంది. ఎందుకు వస్తుంది ఆ పరిజ్ఞానం? కొంతమందిని మీరు చూస్తే ప్రతి చిన్న పేపర్ ముక్క దొరికితే చాలు ఆ పేపర్ ముక్కలో ఏముందో చదివి పాడేస్తారు. గమనించారు ఎప్పుడైనా? వాళ్ళకున్నటువంటి ఆ అలవాటును బట్టి వాళ్ళు ఏమి అడిగినా కానీ అనర్గళంగా ఆ విషయాల మీద ఏం చేయగలరు? స్పష్టంగా తెలియజేయగలరు. ఈరోజు మనకి పేపర్ ముక్క కాదు, పాత నిబంధన ఒకటి, కొత్త నిబంధన ఒకటి ఇచ్చాడు. దీని మీద కూడా మనకి ఏముండదు, అవగాహన లేదు. అట్లీస్ట్ ఇందులో ఉన్నటువంటి పూర్తి పేజీలు ఎన్ని ఉంటాయో కూడా మనకి తెలీదు. ఇందులో ఎన్ని పుస్తకాలు ఉంటాయో మనకి తెలీదు. పాస్టర్ గారు ఏం చెప్తే, అయ్యగారు ఏం చెప్తే దానికి తలాడించమంటే తలాడించడం, నిలువుగా ఊపంటే నిలువుగా ఊపుతారు, అడ్డంగా ఊపనంటే అంటే ఇంకా ఎవరి మీద డిపెండ్ అయిపోయారు? రేపు మనకు పరలోకం ఇచ్చేది ఏ పాస్టర్ గారు? ఎవరు? ఇంక్లూడింగ్ మీ ఆల్సో, ఇంక్లూడింగ్ ప్రసన్న గారు. ప్రసన్న గారు పరలోకం ఇవ్వలేరు, నేను పరలోకం ఇవ్వలేను. పౌలు గారు కూడా అన్నాడు, నేను ఎవరికే బాప్తీసం ఇవ్వలేదని కొరింథీ పత్రికలో అన్నాడు, వాళ్ళు చేసిన గందరగోళానికి. ఇందుకు దేవునికి స్తోత్రం అని కూడా అన్నాడు. ఎందుకు అని అంటే ఆయన్ని ముందు పెట్టి చివరికి ఎవరి పేరు చెప్తున్నారు వాళ్ళు? పౌలు గారు, పేతురు గారు. ఇంకా వాళ్ళ విశ్వాసం ఎవరి మీద ఆధారపడింది? పౌలు గారి మీద, పేతురు గారి మీద, అపోల్లో మీద, కేఫా మీద తప్ప ఎవరి మీద లేదు, క్రీస్తు మీద లేదు. ఈరోజు కూడా సమాజం ఏంటి అని అంటే ఏదో ఒక మనిషి మీద తన విశ్వాసాన్ని కట్టుకుంటుంది, కానీ ఖచ్చితంగా దేవుని మీద కట్టుకోవాలనేటువంటి జ్ఞానం వాళ్ళకి లేదు. వాస్తవంగా యోబు గ్రంథంలో తెలియజేస్తూ ఉంటాడు. యోబు గ్రంథం 28వ అధ్యాయానికి కనుక మనం వెళ్తే 28వ వచనాన్ని చూసినప్పుడు మనకి దేవుని యొక్క వాక్యం యోబు ద్వారా ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాడు. 28వ అధ్యాయం 28వ వచనాన్ని కనుక మనం చూడగలిగితే, మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడిచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. యెహోవా యందలి భయభక్తులే ఏమై ఉండాలి? జ్ఞానమై ఉండాలి. కానీ ఈరోజు యెహోవా యందలి భయభక్తులు కాదు అంటూ ఉంటారు కదా. లోకంలో ఎలాంటి అంటే మూఢాచారాలు అని చెప్పేసి అని అంటారో, నేడు క్రైస్తవ్యంలో కూడా అలాంటి మూఢాచారాలు, మూఢనమ్మకాలు ఉంటున్నాయా? లేవా? ఉంటున్నాయి. మరి వాటన్నిటినీ విడిచిపెట్టకుండా ఈరోజు నా విశ్వాసం గొప్పది, లేకపోతే అది గొప్పది, ఇది గొప్పది అని మాట్లాడుకున్నటువంటి మనుషులు నిజంగానే దేవుని జ్ఞానాన్ని అనుసరించి ఆ భయభక్తులను కట్టుకుంటున్నారా అని అంటే లేదు. ఆ భయము భక్తి అనేది లేకపోతే నీకు జ్ఞానం అనేదే ఉండదు. కాబట్టి దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి అని అంటే ఖచ్చితంగా ఎవరి యందు భయభక్తులు ఉండాలి, దేవుని యందు భయభక్తులు ఉండాలి. ఇది మీకు బాగా అర్థం కావాలంటే
మీకు ఒక విషయాన్ని తెలియజేస్తాను. అనారోగ్యం చేసినటువంటి వ్యక్తికి మీకు ఇంకా బాగా చెప్పాలి అనడానంటే, గుండెలో ఈ మధ్యన ఎక్కువగా బాగా హార్ట్ అటాక్స్ అనేవి పెరిగినాయి. ఈ హార్ట్ అటాక్స్ వచ్చినటువంటి వ్యక్తికి కొన్ని ఆహార పదార్థాలు తినకూడదు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉంటారు. ముఖ్యంగా కొవ్వు పట్టేటటువంటి ఈ ఆహార పదార్థాలు తినకూడదు అని. తినకూడదు అని అంటే తినకూడదు అంతేనా? కొద్దిగా తినొచ్చా? ఎవరో కాదు, మా బంధువులే ఒక ఆమె. డాక్టర్ ఏం చెప్పాడు అని అంటే 7 దాటితే నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏమీ తినొద్దని చెప్పాడు. 7 గంటలు దాటితే ఏమీ తినొద్దు అని చెప్పేసి అని అన్నాడు. తినొద్దు అని అంటే ఒకరోజు ఏం చేశారని అంటే వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయింది, లేట్ అయింది. ఏం కాదులే ఒక రోజుకి తినండి అని చెప్పేసి అని అన్నారు. 9 గంటలకి పెట్టారు భోజనం. అది కూడా ఏదైతే డాక్టర్ గారు వద్దన్నారో అది పెట్టారు. మ్యాటర్ ఏంటి అని అంటే తెల్లవారితే వైజాగ్ హాస్పిటల్లో ఉన్నారు, 15 రోజులు ఐసీయూలో ఉన్నారు. తర్వాత వారం రోజులు జనరల్ వార్డుకి షిఫ్ట్ చేశారు. కేవలం బిల్లు ఎంత అయిందనంటే 12,50,000 రూపాయలు అయింది. ఏంటి, వద్దు అన్న ఒక్క పని చేస్తే అంత మూల్యం చెల్లించుకోవాలా? ప్రాణం అంటే మనిషికి తీపి, దాని కొరకు ఎంత డబ్బు అయినా ఏం చేస్తాడు, ఖర్చు పెడుతూ ఉంటాడు. మరి ఆత్మ, నువ్వు ఏ డబ్బు ఖర్చు పెడితే నీ ఆత్మ బాగుపడుతుంది? ఏ డబ్బు ఖర్చు పెట్టినా నీ ఆత్మ బాగుపడదు. కానీ నీ ఆత్మ బాగుపడాలి అని అంటే కేవలం దేవుని వాక్యం ద్వారా మాత్రమే బాగుపడుతూ ఉంటుంది. కీర్తనకారుడు తెలియజేస్తూ ఉంటాడు చూడండి, 119వ కీర్తన కనుక మనం చూడగలిగితే 9వ వచనంలో తెలియజేస్తూ ఉంటాడు. 9వ వచనంలో కనుక మనం చూడగలిగితే దేవుని యొక్క వాక్యం మనకి, యవనస్తులు దేని చేత తన నడతను శుద్ధిపరుచుకుందురో నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. నా పూర్ణ హృదయముతో నిన్ను వెతకి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలు విడిచి తిరగనీయకుమో. అంటే నీ వాక్యాన్ని బట్టి చూసుకోవడాన్ని బట్టి నా అంటే అంతరంగిక శుద్ధి అంతా మొదలవుద్ది, అంతేనా కదా? నా నడతలన్నీ కనిపెట్టుకోవాలి అని అంటే నీ ఆజ్ఞల నుంచి నన్ను ఏం చేయొద్దు, తొలగిపోనివద్దు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ఖచ్చితంగా ఆయన ఆజ్ఞల నుంచి తొలగిపోతే ప్రమాదం ఉందా? ఉందా? ఎంత ఉంది? చాలా. అంటే సెంటీమీటర్ల సైజులోనో కిలోమీటర్ల సైజులోనో కొలవలేము దాని డ్యామేజ్ ఎంత అనంటే నరకం. మీరు అవునన్నా కాదన్నా దాని డ్యామేజ్ ఎంత అనంటే నరకం. మీకు బాగా అర్థం కావాలి అని అంటే దేవుని మాట ఎంత శక్తివంతమైనది అనేది సౌలు రాజు దగ్గర మీరు ఆలోచన చేయండి. అమాలేకీయుల దగ్గరికి వెళ్ళి నువ్వు రాజుతో సహా ఎవరిని మిగల్చకుండా, పసిపిల్లలని కాకుండా, పురుషులని కాకుండా, స్త్రీలని కాకుండా, అక్కడ ఉన్నటువంటి జంతువులని కాకుండా, వేటిని లేకుండా నిర్మూలన చేసి వచ్చేసేయి అని అన్నాడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఆయన జ్ఞానాన్ని ఉపయోగించాడు. ఏమంటున్నాడు అని అంటే, ఏంటి సౌలు నువ్వు చేసింది ఏంటి అని సమూయేలు అడగగానే ఆయన అంటున్నాడు, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చాను సమూయేలు అనగానే ఆశ్చర్యమైనటువంటి సమూయేలు అంటాడు. అయితే మరి ఆ వెనకాల వినబడుతున్నటువంటి ఆ గొర్రెల శబ్దాలు లేకపోతే ఆ ఎద్దుల శబ్దాలు ఎక్కడవి అని చెప్పేసి ఆ పశువుల అరుపులు ఎక్కడవి అని అడగగానే నీ దేవుడే యెహోవాకు బలి ఇవ్వడానికి తెచ్చాను అని చెప్పేసాను అన్నాడు. ఆయన అడిగాడా? మనం ఏంటి అన్నానంటే వద్దన్న ప్రతిదీ చేస్తాం, చెయ్యమన్నదల్లా చెయ్యం. వద్దు అన్న ప్రతిదీ చేస్తాం, చెయ్యి అన్నది ఏం చేయడు మనిషి, చేయడు. మన జ్ఞానాన్ని ఎప్పుడు కూడా అందులో ప్రవేశపెట్టకూడదు. అందుకే అంటున్నాడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలం. ఈరోజు దేవుని యొక్క అంటే జ్ఞానమో లేకపోవడాన్ని బట్టి ఆయన యందు ఉండాల్సినటువంటి భయభక్తులు మనిషికి ఉండడం లేదు. అందుకే మనల్ని సరిచేసేది ఏది అని అంటే ఆ వాక్యం. ఆ వాక్యాన్ని బట్టి దేవుని ఆజ్ఞలన్నిటినీ కూడా మనం సక్రమంగా అనుసరించగలిగినటువంటి పరిస్థితి మనకి ఏర్పడుతూ ఉంటుంది. అందుకే అంటాడు ద్వితీయోపదేశకాండంలో 4వ అధ్యాయానికి కనుక మనం వెళ్ళగలిగితే, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయానికి మనం వెళ్ళినప్పుడు 6వ వచనంలో ఇక్కడ ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇశ్రాయేలీలందరినీ కూడా ఐగుప్తు నుంచి తీసుకొని వచ్చిన తర్వాత కనానును స్వాధీనం చేసుకునడానికి ముందు ఆ 2వ తరం ఏదైతే ఉందో ఆ 2వ తరానికి ఉపదేశిస్తున్నటువంటి మోషే మాట్లాడుతూ తెలియజేస్తూ ఉన్నాడు. 4వ అధ్యాయము 6వ వచనాన్ని కనుక మనం చూడగలిగితే, ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలెనో, వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానమో, అదే మీకు వివేకమో, వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనములు గల జనమని చెప్పుకొందురు.
మీకు ఇప్పుడు బాగా అర్థమై ఉంటుంది. ఇజ్రాయేలీలు ఎట్లాగైతే నడుచుకోవాలని దేవుడు చెప్పాడో, ఏ ఆజ్ఞలను బట్టి నడుచుకోమని దేవుడు చెప్పాడో, ఆ ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నప్పుడు ఈ జనాలు జ్ఞాన వివేకములు కలిగినటువంటి జనులు అని ఎవరు తెలుసుకుంటారు? చుట్టూ ఉన్నటువంటి జనాలు తెలుసుకోవాలి. అంటే ఇజ్రాయేలీల ద్వారా దేవుని యొక్క గొప్పతనం చుట్టుపక్కల ఉన్న వారికి అందరికీ తెలియవలసిన అవసరం ఉందా లేదా? మీకు బాగా అర్థం కావాలి అని అంటే, యోసేపు ఎప్పుడైతే ఫరో రాజు ముందు నిలబడి ఆయన వచ్చినటువంటి కళను వివరించి ఆయనకి చెప్పి దాని అర్థం చెప్పాడో, ఆయన వెంటనే అంటాడు, మీరు ఎవరినైనా ఒక ఆయన్ని అపాయింట్ చేసుకుని మీరు ఈ కరువు నుంచి తప్పించుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి రాజా అని అంటే, ఆయన ఒక మాట అంటాడు. ఏమంటాడు అని అంటే, నీకంటే జ్ఞాన వివేకములు కలిగినటువంటి మనుషుడు నాకెక్కడా దొరుకుతాడు, ఆ పని ఏదో నువ్వే చేయి అనేసి అని అన్నాడు. ఇప్పుడు యోసేపులో ఉన్నటువంటి జ్ఞాన వివేకాలను గుర్తించగలిగాడా? ఇజ్రాయేలీలో ఉన్నటువంటి జ్ఞాన వివేకాలను చుట్టూ ఉన్న జనాలు గుర్తించగలిగారా? ఎలా గుర్తించారు? చెడిపోయినట్టుగానే గుర్తించారు తప్ప నిజంగా వీళ్ళ దేవుని ప్రజలు అనే విషయం చాలా తక్కువ సార్లు గుర్తిస్తారు. ఎక్కువగా వాళ్ళు గుర్తించిందల్లా ఎట్లా అంటే, ఈ జనమంతా కూడా పాడైపోయి ఆ జనాలతో మిశ్రితం అయిపోయినట్లుగానే మనకు కనబడుతూ ఉంటుంది. నేడున్నటువంటి క్రైస్తవ్యం కూడా మనకు నచ్చినట్లుగా మనం బ్రతుకుతూ, లోకంతో మనం ప్రయాణం చేస్తూ, మన జీవితాలను ఆదివారం వస్తే ఆరాధనలో గడిపి మిగిలిన సమయం అంతా కూడా మనకు నచ్చినట్లుగా బ్రతుకుతున్నాం. ఈ జ్ఞానం మనల్ని పరలోకానికి ఏమాత్రమో చేర్చదు అనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఖచ్చితంగా ఆలోచన చేయవలసిన విషయం ఏంటి అని అంటే, ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలను మనం అనుసరించి నడుచుకుంటామో చుట్టూ ఉన్న జనాలు మనల్ని చూసి ఏమనాలి అని అంటే, ఖచ్చితంగా ఇది దేవుని జ్ఞానాన్ని బట్టి నడుచుకునే విధానం అనే విషయం మనకి అర్థం కావాలి. అయితే కొన్నిసార్లు ఇది ఏమవుతుంది అని అంటే, పౌలు గారు కూడా ప్రకటిస్తూ ఉన్నప్పుడు వచ్చి ఒక ఆయన అంటాడు, ఈ మూర్ఖుడు చెప్పే మాట ఏంటో, ఈ వదరబోధి చెప్పేది ఏంటో మనం విందాం రండి అని. ఎందుకు? వాళ్ళకి ఆ విషయం అర్థం కాలేదు. చనిపోయిన వాడు మళ్ళీ తిరిగి బ్రతుకుతాడు అని అంటే అక్కడ ఉన్న మనుషులు దాన్ని ఏం చేయలేకపోయారు? యాక్సెప్ట్ చేయలేకపోయారు. కానీ ఆయన అంటాడు, ఓ అవివేకి, నువ్వు విత్తినది చచ్చితేనే కానీ అది మరలా బ్రతికింపబడదు కదా అని చెప్పేసి అని అంటాడు. అంటే ఖచ్చితంగా ఒక వ్యక్తి బ్రతికింపబడతాడు అనడానికి ఆధారాలు ఇచ్చినప్పుడు వాళ్ళు ఆలోచన చేశారా, తిరస్కరించారా? దానికి ఆధారం కూడా ఎవరైనా అంటే ప్రభు అయినా క్రీస్తు. అంత మాత్రమే కాదు, లోకంలో ఉన్నటువంటి ఒక విత్తనాన్ని తీసి ఆయన ఏం చేశాడు, ఇదిగో ఈ జీవితాన్ని చూడు, ఇది ఎలాగైతే బ్రతుకుతుందో రేపు నువ్వు కూడా చనిపోతే ఒకరోజు ఏమవుతావు? బ్రతుకుతావు, నువ్వు ఆలోచించు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు క్రైస్తవ్యంలో ఇదిగో దేవుని వాక్యం ఇలాగే చెప్తుంది అని అంటే జనాలకు ఎలా ఉంటుంది? ఈరోజు మీకు క్రీస్తు సంఘము అనగానే ఒక వింతైనటువంటి అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. ఎట్లాగనంటే, క్రీస్తు సంఘములు అంటే పరిశుద్ధాత్మను నమ్మరండి, ఒక ముద్రేసి వదిలేశారు. క్రీస్తు సంఘములు అంటే వాయిద్యాలు వాయించరండి, పరమమూర్ఖులండి వాళ్ళు. దేవుని గానం చేస్తూ మనం వాయిద్యాలు వాయిస్తే తప్పేంటండి, ఆ మాత్రం కూడా బుద్ధి జ్ఞానం లేదా వాళ్ళకి అని అంటూ ఉంటారు. కానీ వాళ్ళకి అది అర్థం కాకపోవచ్చేమో, కానీ అది చేయడం అనేది పాపం అని ఏమవ్వాలి? అర్థం కావాలి. అర్థం అవ్వాలి అని అంటే ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో ఏం చేయాలి? సరిపోల్చాలి. కానీ ఈరోజు ఆత్మ సంబంధమైన సంగతులను ఏం చేయరు? ఆత్మ సంబంధమైన సంగతులతో సరిపోల్చరు. దేంతో పోలుస్తారు? భౌతిక సంబంధమైనటువంటి సంగతులతో సరిపోలుస్తారు. విజయప్రసాద్ రెడ్డి గారు అయితే అంటాడు, సంగీతం అంటే ఆయనకి ఇష్టం అంట, ఆయన వాయిస్తాడు. ఇంకా ఎలాంటి సంగీతం? శ్రావ్యమైన సంగీతం. శ్రావ్యమైన సంగీతం అయితే ఇంట్లో పట్టుకెళ్ళి వాయించుకో. ఎక్కడ వాయించొద్దు? నువ్వు ప్రభు సన్నిధిలో ఆయన పేరట కూడుకున్న చోట నువ్వేం చేయొద్దు? వాయించొద్దు. నువ్వు చెడింది కాకుండా ఏం చేస్తున్నావు? సమాజాన్ని ఎడగొడుతున్నావు. సామెత కూడా చెప్తారు, తాను చెట్టకోత ఏం చేసింది? వనమంతా జరిచింది అని. ఈరోజు క్రైస్తవ్యంలో ఉన్నటువంటి క్రీస్తు సంఘం అనే పేరు పెట్టుకుని ఆ పేరుడి జనాల్ని పాడు చేసి చివరికి వాళ్ళకి నచ్చిన జ్ఞానం అంతా చెప్పి ఇదే సత్యం అన్నట్లుగా ప్రొడ్యూస్ చేసేటటువంటి పరిస్థితి జనాలలో ఉంది. ఆయన్ని మధ్యన ఒక ఆయన పొగుడుతూ ఉన్నాడు. లోకంలో ఉన్న ఆయనకి తెలియదు, కానీ దేవుని దగ్గర ఉన్న వాళ్ళకు కూడా తెలియకపోవడం ఆశ్చర్యం. ఆయన అంటూ ఉన్నాడు, క్రిస్టియానిటీలో ఇలాంటి పాస్టర్ గారు ఉండడం చాలా మంచి విషయం అండి అని అన్నాడు. ఏంటా విషయాలు చెప్తాడని చూస్తే ఇంతకీ ఒకవేళ అంటే వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, మేము మీ క్రిస్మస్కి వస్తున్నాం, మేము పిలిస్తే ఎక్కడికి రావట్లేదు, మా కార్యక్రమాలకు రారు, మేము పెట్టే ప్రసాదాలు తినరని చెప్పేసి అని. ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పాడంట, ఇది బొమ్మ ముందు పెట్టి తిన్నా తప్పేమీ లేదు, అందులోకి విషయం ఏమీ జారలేదు అని చెప్పేసి అని అన్నాడంట. ఇప్పుడు ఆయనకి లోకంలో ఉన్న వ్యక్తి ఎట్లా నచ్చాడు? పాస్టర్ గారు అంటే అలా చెప్పాలి,
ఈ మిగిలిన వాళ్ళు ఉన్నారు తినకూడదని చెప్తారు. అంటే తినకూడదన్నవాడు చెడ్డోడు, తినాలన్నవాడు ఎవరు? నువ్వు ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరి చూస్తే ఏం చెప్తుంది అని అంటే, దాని ఫలితం ఏం చెప్తుంది అని అంటే నువ్వు తినకూడదు అని చెప్తుంది. నువ్వు ప్రకృతి సంబంధి అయిన మనుషుడివి అయితే నువ్వు దేవుని జ్ఞానాన్ని ఎప్పటికీ నువ్వేం చేయలేవు, ఆలోచించుకోలేవు. నువ్వు దాన్ని తెచ్చి దీనికి ముడి పెట్టలేవు. అంటూ ఉంటారు బోడిగుండికి మోకాలికి ముడేయడం అని. నువ్వు బోడిగుండికి మోకాలికి ఎప్పటికీ ఏం చేయలేవు, ముడేయలేవు. కానీ వేసినట్టుగా కనబడుతుంది కానీ అది ఏం చేయదు, నిలవబడదు. అర్థం కాలేదేం బోడిగుండు అంటే? ఈ నెత్తి మీద జుట్టు అంతా తీసేస్తే బోడిగుండు, ఈ మోకాలు కూడా ఏంటి, బోడిగుండు. ఈ రెండాట్లకి ముడేయగలరా? కానీ వెయ్యాలని ప్రయత్నం చేసేవాళ్ళు ఎవరన్నారంటే క్రైస్తవులే. మనకు అర్థమైనా అర్థం కాకపోతే వాడు అవివేకం అంతా బయటపడుతూ ఉంది. కానీ బయటపడింది. ఈరోజు ప్రపంచ క్రైస్తవులందరూ కూడా ఏమిటి అని అంటే, ఎవరో ఒక వ్యక్తి చెప్పిన దాని మీద ఆధారపడుతూ ఉన్నారు కానీ దేవుని వాక్యం మీద ఏం చేయడం లేదు, ఆధారపడటం లేదు. అందుకే అంటున్నాడు, మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఏం చేయండి, నడుచుకోండి. ఒకవేళ కనుక మీరు జ్ఞానంతో కనుక నడుచుకోలేదు అని అంటే ఖచ్చితంగా ప్రమాదం. ఎంత ప్రమాదం అని అంటే, మీ ఆత్మను ఎక్కడికి దారి తీస్తారు అని అంటే నరకానికి దారి తీసేటటువంటి పరిస్థితులకి మీరు వెళ్తారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు చాలామందికి కూడా దేవుని జ్ఞానం, దేవుని ఆజ్ఞ అర్థం పోవడానికి కారణం ఏంటి అనేది కనుక మీరు అర్థం చేసుకోగలిగితే, పాత నిబంధన ఏంటి, ధర్మశాస్త్ర సంబంధమైన ఆరాధన ఏంటి, అక్కడ శిక్షలు ఏంటి అనేది కనుక మీరు ఆలోచన చేశారు అని అనుకోండి. ఒక వ్యక్తి విశ్రాంతి దినాన్న కనుక మీరు ఏ పని చేయకూడదు అని అన్నాడు కదా, ఏ పని అన్నా చేస్తే ఆ వ్యక్తిని ఏం చేస్తారు? రాళ్లతో కొట్టి చంపుతారు. ఇప్పటికీ కూడా మీకు అరబ్ కంట్రీస్లో ఇలాంటి శిక్షలన్నీ కూడా అమలు చేస్తూ ఉంటారు. చేతులు తీసేయడం, కాళ్ళు తీసేయడం, తల తీసేయడం, రాళ్లతో కొట్టి చంపడం, ఇలాంటి ఆజ్ఞలన్నీ కూడా అరబ్ కంట్రీస్లో కూడా ఉంటూనే ఉంటాయి. ఇప్పుడు నిజంగానే గనక ఆ ఆజ్ఞను తెచ్చి క్రైస్తవులు ఇచ్చుంటుంటే ఎంత ఇచ్చుండేవారు? ఎందుకు పాటించుండరు? మనకున్నటువంటి ఒక దౌర్భాగ్యమైన ఆలోచన ఏంటో చెప్తాను. ఎవడ తప్పు చేయట్లేదండి. మన వాళ్ళు చెప్పేటటువంటి టాక్టీస్ అయిన మాట ఏంటో తెలుసా? ఎవడ తప్పు చేయట్లేదండి. ఎవడ తప్పు చేయట్లేదు కాదు, ఎవడ తప్పు చేస్తున్నాడనే తర్వాత విషయం. యేసు ప్రభు కూడా తన కాలంలో ఒక వ్యభిచారి అయినటువంటి స్త్రీ ఆయన ముందుకు వచ్చినప్పుడు ఇందులో పాపం లేనివాడు ఎవడో ఏం చేయమన్నాడు. కానీ ప్రస్తుతానికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆప్షన్ ఏంటి అంటే, వ్యభిచారం చేసిన స్త్రీని ఖచ్చితంగా వాళ్ళు ఏం చేయాలి, రాళ్లతో కొట్టాలి అని అంటే ఆ స్త్రీ సరిపోదు. కానీ ఆమె కంటే పవిత్రులైనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉండి అడిగితే అప్పుడు ఖచ్చితంగా వీళ్ళందరూ ఎవరైనా తేలుతుంది, వీళ్ళు పాపాత్ములు అనే విషయం తేలుతుంది. కానీ ఖచ్చితంగా తప్పు చేసినటువంటి వ్యక్తి ఈ కార్యక్రమంలో తప్పు చేశాడు అనగానే మిగిలిన వారు దాన్ని ప్రశ్నించే హక్కు ఉంటుందా, ఉండదా? ఇజ్రాయేలీలో జరిగినటువంటి పొరపాటు మీరు బాగా గమనించగలిగినప్పుడు, ఇజ్రాయేలీలందరూ అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఒక ఆయన వెళ్ళి అరణ్యంలో ఏం చేస్తూ ఉన్నాడు, విశ్రాంతి దినాన్ని కట్టెలు ఏరుతూ ఉన్నాడు. ఏరుతూ ఉన్నప్పుడు వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటి అని అంటే, ఏంటి కట్టెలు ఏరుతున్నాడు, ఏం చేయాలి మనిషిని, ఏ పని చేయొద్దన్నాడు కదా, చేస్తున్నాడు ఏంటి సంగతి అని చెప్పి దేవుని దగ్గర మోసేళ్ళి విచారణ చేస్తే తీసుకొచ్చి రాళ్ళతో ఏం చేయాలి? ఆ విశ్వాసంలో బలహీనుడు అంటే, ఆ మొట్టమొదటిసారి చేసాడు అంటే, ఇది ఫస్ట్ సెకండ్ థర్డ్ అని చెప్పడానికి ఇదేమి తొక్కుడు బిల్లాట కాదు. ఈ తొక్కుడు బిల్ల అసలు ఎంత మాత్రమో కాదు. ఇజ్రాయేలీని దేవుడు శిక్షించిన విధానం ఏంటనేది కనుక మనకు అర్థమైతే ఖచ్చితంగా కొత్త నిబంధనలు ఉన్నటువంటి మనకి దేవుని ఆజ్ఞ ఏంటి, దాని యొక్క విధానం ఏంటి, దాని శిక్ష ఏంటి అనేది అర్థమవుతుంది. ఈరోజు ఆ జ్ఞానం అనేది మనిషికి లేదు. క్రైస్తవుడైనటువంటి వ్యక్తి, క్రీస్తు సంఘం అనే పేరట వచ్చినటువంటి వ్యక్తి కూడా నిజంగా ఈ వాక్యాన్ని ఆలోచన చేయలేకపోతున్నాడు అని అంటే ఆ జ్ఞానం ఏమాత్రము మనిషిలో ఉన్నదా అనంటే లేదు. కాబట్టి జ్ఞానము చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నిటికీ కూడా ఇజ్రాయేలీని బట్టి ఏం చేయాలని అంటే నేర్చుకోవాలి. ఓహో, వీళ్ళ పాపం చేస్తే ఖచ్చితంగా వీళ్ళ దేవుడు ఏం చేస్తాడు, వీళ్ళని శిక్షిస్తాడు. ఇది జ్ఞానం అనే విషయం వాళ్ళ కళ్ళకి అర్థమయ్యేటట్లుగా వాళ్ళు ఏం చేయాలి, ప్రవర్తించాలి. కానీ ఈరోజు చాలామంది అట్లా ప్రవర్తించేటటువంటి మనుషులు లేకపోవడం అనేది విచారకరమైనటువంటి విషయం. అయితే ఖచ్చితంగా దేవుని వాక్యం మనకు తెలియజేసేది ఏమిటి అని అంటే, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనాన్ని కనుక మనం చూడగలిగితే, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం, 3వ అధ్యాయము 6వ వచనం, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. నీ ప్రవర్తన అంతటి యందు ఎవరి అధికారానికి ఒప్పుకోవాలి? దేవుని అధికారానికి ఒప్పుకోవాలి. ఈరోజు మనిషి ఏ అధికారానికి ఒప్పుకోవాలి? మనం చెప్పేదానికి దేవుడు ఏమనాలి? ఎస్ అనాలి. అందుకే మీకు ఈరోజు క్రైస్తవంలో ఎస్ లార్డ్, లార్డ్, ఎస్ లార్డ్ అంటే ఇప్పుడు ఈయనవునంటే దేవుడు ఏమనాలి? మనం ఆమెనంటే ఆయన అక్కడ ఆమెన్ అనాలి.
అంతేగాని మనం ఆమెనన్న మాత్రాన ఆయన అన్నిటికీ ఆమెనంటాడనంటే కుదరదు. అప్పుడప్పుడు అంటూ ఉంటారు తదాస్తు దేవతలు ఉంటారని. తదాస్తు దేవతలు ఉంటారో లేదో తెలియదు, కానీ ఆమెనని ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన కనుక పొరపాటుగా వీడు నరకానికి వెళ్ళాలి ఆమెన్ అన్నాడనంటే పోయినట్టేను. అర్థం కావట్లేదేమో మనకి. కానీ ఖచ్చితంగా మన జీవితం ఎట్లాంటిదో మనం ఏం చేయాలి, ఆలోచన చేయాలి. నా ప్రవర్తన అంతా ఎవరికి అప్పగించాలి. ఈరోజు పిల్లలు కూడా ఏమంటున్నారని అంటే తల్లిదండ్రులని, నువ్వు చెప్పేదే వినాలా, నువ్వు చెప్పినట్లే మేము చెయ్యాలా, మాకంటూ స్వేచ్ఛ లేదా? ఎందుకు లేదు, ఉంది. గట్టిగా తన్ని తరిమేసి 4 రోజులు బయట పెడితే స్వేచ్ఛ ఏంటో బాగా తెలుస్తుంది. ఎవడు పెడతాడు ముద్ద? వీళ్ళు ఎంత తెలివిగా మాట్లాడుతా, నాకు ఫలానా ఫ్రెండ్ ఉన్నాడు, వాడు కూడా ఇంటికి తీసుకెళ్ళాలంటే వాళ్ళమ్మ నాన్న బెదిరిస్తారు. ఏంట్రా పొద్దుడు వచ్చాడు, వాడు సాయంత్రం వరకు ఇక్కడే ఉన్నాడు, ఇంటికి వెళ్ళట్లేదు, రాత్రి అయింది, పడుకునే టైం అయింది, ఇంకా వెళ్ళట్లేదు అని అంటే నన్నన్నా తాత అంటాడు. ఎందుకు? వీడు ఫ్రెండ్ ఏంటో తేలిపోద్ది అక్కడే. ఇప్పుడు భోజనం ఏమి పెడతారని అంటే ఓ పూట పెడతారు, 2 పూటలు పెడతారు. ఏ టెలకాలం పెట్టడానికి కనిపెంచారా వాళ్ళు వీళ్ళని? కనిపెంచినోడు కాబట్టి ఏమన్నా మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు కూడా దేవునికి చులకనైపోయినటువంటి పరిస్థితి ఏంటి అని అంటే మనం అన్నీ ఇచ్చి పెంచుతున్నటువంటి దేవునికి మనం ఏం చేయట్లేదనంటే కృతజ్ఞత చూపే పరిస్థితి మన దగ్గర లేదు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయనకి ఏం చేయి, ఆయన అధికారానికి ఒప్పుకుంటే ఆయన ఏం చేస్తాడు అని అంటే అప్పుడు ఆయన నీ త్రోవలను ఏం చేస్తాడు, సరళము చేస్తాడు. కాబట్టి జ్ఞానాన్ని నువ్వేం చేయాలి అని అంటే సంపాదించుకోవాలి. ఒకవేళ కనుక జ్ఞానాన్ని సంపాదించుకోకుండా నీకు నచ్చినట్లుగా నీ సొంత జ్ఞానంతో కనుక నువ్వు ప్రవర్తించగలిగితే ఖచ్చితంగా నువ్వు ఏమైపోతావు అని అంటే నాశనం అయిపోతావు. అందుకే అంటాడు 5వ వచనంలో చూడండి, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. నీ స్వబుద్ధిని ఏమాత్రము నువ్వేం చేయొద్దు, ఆధారం చేసుకోవద్దు. ఆయన చెప్పాడు ఈయన చెప్పాడని కాదు. ఏం చెప్పాలి? ఏది చెప్పాలి? బైబిల్ చెప్పాలి, వాక్యం చెప్పాలి. మీకు ఇంక్లూడింగ్ పౌలు ఎలా చెప్పినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి బెరాలో ఉన్న క్రైస్తవులు ఏం చేశారు? లేఖనాలను పరిశోధించారు. ఒక్కసారి చదువుదాం చూడండి. 17వ అధ్యాయం అపోస్తుల కార్యాలు, 17వ అధ్యాయము అపోస్తుల కార్యములు 11వ వచనంలో కనుక మనం చూడగలిగితే చెప్తూ ఉంటాడు, వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండరు గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయు చెప్పిన సంగతులు అలాగ ఉన్నవో లేవో అని ప్రతి ఆదివారము రాత్రి లేఖనములను పరిశోధించిరి. ప్రతిదినమా, ప్రతి ఆదివారమా? ఓకే, క్రైస్తవులు ఎప్పుడు పరిశీలన చేస్తారు? ప్రతి ఆదివారం. మనకున్న అలవాటు అది. కానీ వాళ్ళు ఎప్పుడు పరిశీలన చేశారు? ప్రతిదినం. ప్రతిదినం ఎందుకు పరిశీలన చేయాలి అని అంటే కీర్తన 1:1, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, అపాసకులు కూర్చుండి చోటున కూర్చుండక, యెహోవా యందు ఏం చేయలేను, యెహోవా ధర్మశాస్త్రమును యందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు. దివారాత్రము అనేసి అని అన్నాడు. పౌలు శీల చెప్పిన సంగతులు ప్రతిదినము అని అన్నాడు. సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వినువాడును ఇందులో చెప్పబడిన సంగతులు గైకొని వాడును ఏమన్నాడు అని అంటే ధన్యుడు అనేసి అని అన్నాడు. కానీ ఈరోజు దేవుని వాక్యంతో, పరిశీలనతో, లేకపోతే ఆ వాక్యాన్ని చదవడంతో క్రైస్తవులకి ఏమాత్రం సంబంధం లేకుండా అంటూ ఉంటారు కదా. ఆయన చెప్తే అడ్డంగా ఒప్పమంటే అడ్డంగా ఒప్పడం, నిలువుగా ఒప్పడం అని అంటే నిలువుగా ఒప్పడం. ఎవరో చెప్పింది నువ్వు నమ్ముతున్నావు అని అంటే జ్ఞానము లేనివాడు ప్రతి మాటను ఏం చేస్తాడు, నమ్ముతాడు. కాబట్టి దినాలు చెడ్డవి. కాబట్టి అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మనం ఏం చేయాలి, నడుచుకోవాలి. నీ ప్రవర్తన ఎంతటి ఎందు ఎవరి అధికారానికి ఒప్పుకోవాలి? దేవుని అధికారం కింద నువ్వు ఒప్పుకోవాలి. అప్పుడు నీ త్రోవలు ఏమవుతాయనంటే సరళమవుతాయి. నీ స్వబుద్ధిని నువ్వేం చేయకూడదనంటే ఆధారం చేసుకోకూడదనే విషయాన్ని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. మనకు నచ్చినట్లుగా కాదు, ఎవరికి నచ్చినట్లుగా మనం బ్రతకాలి అని అంటే దేవునికి నచ్చినట్లుగా ఆయన ఆజ్ఞలను అనుసరించి నడవాలని మీ అందరికీ తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.